హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? లాంగ్ టైం నో సీ అనుకుంటా కదా. అవునండి, నేను కూడా మిమ్మల్ని చాలా మిస్ అయ్యాను. ఈ మధ్య కాలంలో అంటే ఒక 6 to 7 months బ్యాక్ నేను చాలా ట్రిప్పులకి వెళ్ళొచ్చానండి బాబు. బ్యాక్ టు బ్యాక్ గుజరాత్, చెన్నై, ఆ తర్వాత వెంటనే ఇంటర్నేషనల్కి కూడా వెళ్ళాల్సి వచ్చింది. ఇట్ వాస్ నాట్ సో యాక్చువల్లీ ప్లాన్ ట్రిప్ అనొచ్చు. చాలామందికి తెలుసు నేను ఇటలీ వెళ్ళొచ్చానని, ఒక కాన్ఫరెన్స్ ఎడ్యుకేషనల్ పర్పస్ పైన. అక్కడి నుంచి ఇటలీలోనే ఉండే ఫ్లోరెన్స్ దగ్గర ఉన్నాను. నా వర్క్ అంతా ఫ్లోరెన్స్లోనే ఉండింది, కానీ ఒక్కరోజు మాత్రమే నాకు గ్యాప్ వచ్చింది. అంత దూరం వెళ్ళాను కదా, ఒక్కసారైనా వెనిస్ ద వాటర్ ల్యాండ్ చూసొద్దామని నేను అనుకున్నాను కానీ అసలు ఏ ప్లాన్ అయితే లేదు. అక్కడ ఫ్లోరెన్స్లో శాంటా మరియా నోవెల్లా అనేది మెయిన్ స్టేషన్. అక్కడ నుంచి మనకి బుల్లెట్ ఫాస్ట్ ట్రైన్స్ ఉంటాయి. శాంటా లూసియా స్టేషన్, అది వెనిస్కి నియర్ బై స్టేషన్ అనమాట. అక్కడికి వెళ్ళాను. యాక్చువల్లీ మీరు బై బస్ అయినా వెళ్ళొచ్చు, ఫ్లిక్స్ బస్సెస్ ఉంటాయి, ఆన్ అండ్ ఆఫ్గా ఉంటాయి. ఆ టైం మీ టైంకి కావాల్సినట్టు మీరు బుక్ చేసుకోవచ్చు. లైక్ 2 sides జర్నీ కూడా. లేదు ఫాస్ట్గా వెళ్ళాలి అంటే మీరు ఈ ఫాస్ట్ ట్రైన్ అయినా తీసుకోవచ్చు. అక్కడ నుంచి మినిమం ఛార్జే ఉంటుంది. సో శాంటా లూసియా స్టేషన్ నుంచి మళ్ళీ డైరెక్ట్ వెనిస్కి ఒక వాటర్ మీద నుంచి వెళ్తూ ఉండే ట్రిప్ అనమాట. మనం ఫొటోస్లో వీడియోస్లో చూస్తూ ఉంటాం కదండి. వాటర్లో మునిగిపోయిందా ఇది. మనకైతే ఇక్కడ ఇండియాలో ఎక్కడైనా తుఫాన్ ఫ్లడ్స్ వస్తే ఈ రేంజ్లో ఉంటుంది, కానీ అక్కడ ఆ సిటీనే అలా ఉంటుందన్నమాట. అక్కడ నుంచి వెనిస్లో ఒక ఐలాండ్ కూడా ఉంటుంది. నేనైతే వెళ్ళలేదు. ఈ స్ట్రక్చర్ చూడండి, అసలు వాటర్ అడుగు నుంచి బేస్మెంట్ ఎలా కన్స్ట్రక్ట్ చేశారో అసలు. నేను అంత ప్లాన్ చేసుకుని వెళ్ళలేదు కాబట్టి ఆ ఐలాండ్కి అయితే వెళ్ళలేదు, కానీ అక్కడ చూడాల్సింది అయితే రియాల్టో బ్రిడ్జ్ అండి. చాలా బాగుంది ఆ రియాల్టో బ్రిడ్జే ఇది. ఇంకా మీతో చెప్పాల్సినవి చాలానే ఉన్నాయి. నెక్స్ట్ వీడియోలో మిమ్మల్ని కలుస్తాను. ట్రిప్ అయితే అదిరిపోయింది.